ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరిచేరనీయక ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు తెగులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా హల్లెలూయా ఆత్మతో నన్ను నింపినవయ్యా కోపించుచూనే వాత్సల్యత చూపుచు గద్దించుచూనే సరిచేయుచున్నావు కోపించుచూనే వాత్సల్యత చూపుచు గద్దించుచూనే సరిచేయుచున్నావు నా ప్రాణ ప్రియుడా నా యేసు దైవమా నీ ఎడబాటు ఉంటే నే బ్రతుకగలనా నా ప్రాణ ప్రియుడా నా యేసు దైవమా నీ
రక్షింపుము. భక్తిగల వారు లేకపోయిరి. విశ్వాసులు నరులలో నుండకుండా చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మాసములో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడుదువు. ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీ వచనార్థ ప్రబలమైనప్పుడు ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. అందరూ కలిసి అవును యేసయ్యా, ఆరాధించగా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించగా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. అందరు కలిసి నేను మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా, కీర్తించేదా, కీర్తించేదా నా ప్రాణమున్నంత వరకు, నేను పరలోకం చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నేను పరలోకం చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నా మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. నా ప్రాణమున్నంత వరకు, నేను మహిమలో చేరే వరకు. ఆరాధించదా చెల్లిస్తున్నాను తండ్రి. మధ్యాహ్న సమయంలో తండ్రి మేమందరం ఏకంగా కూడి తండ్రి నిస్తుతి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మరి తండ్రి వాక్యం చెప్పవచ్చును కదా తండ్రి, దాసుని జ్ఞాపకం చేసుకుని నాయన. మరి తండ్రి వాక్యం ఏదైతే విత్తుందో మా హృదయాలలో అది నాటబడినట్లు సహాయం దయచేయండి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. యెషయా ప్రవక్త ఆత్మ ద్వారా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చింది అసలు దేవుని సన్నిధి అంటే ఎట్లుంటుంది, దేవుని సన్నిధిలో ఎవరెవరు ఉంటారు, దేవుని సన్నిధిలో ఎవరెవరు ఉండి ఏమేం చేస్తారు? ఈ వాక్యం ద్వారా మనం భూలోకం నుండి ఏ లోకాన్ని చూస్తున్నాం? పరలోకాన్ని చూస్తున్నాం. చెప్పండి, ఏ లోకాన్ని? పరలోకాన్ని. దేవుని ఒక సింహాసనాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకుంటామో, గ్రహిస్తామో పిల్లరా, మనం చేసే ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మొదటి మాటగా మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచనం చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న, అబ్బా ఏంటిదంట, ఆవరించి ఉన్న అనేక స్వరం వినపడుతుందంట. అక్కడ ఏ స్వరం వినపడుతుంది? దూతల స్వరం ఉంది. అనేక దూతలు. అవునా? అంటే లెక్కించలేనటువంటి దూతలు. మీకు తెలుసు కదా, ఒక్క దూత 1,82,000 మందిని ఒక్క నిమిషంలో వేసేయగలదు. ఒక్క నిమిషంలో. ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందంటే కుతికబడ్డట్టుగా అనిపించినవని కానీ, లేకపోతే మింగుతుంటే మింగుడు పడకుండా కానీ, ఏదో ఊపిరిపోయినట్టుగా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. దూత ఏం చేసిందంటే, దైవజనుడు యెషయా ప్రార్థన చేసినప్పుడు దూత దిగి వచ్చి ఒక్క నిమిషంలోనే ఆ 1,82,000 మంది లోపల ఉన్న జీవాన్ని ఒకసారి ఇట్లా సైడ్ అన్నదంట. కథ ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. దేవునికి స్తోత్రం. కత్తి వాడలేదు, వడగన్లు వాడలేదు, ఏ ఆయుధం వాడలేదు. ఒక్క సెకండ్లోనే ఏమైపోయినాయి. అందుకే అంటాడు, మనలో ఉన్న జీవము ఏ పాటిది. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మన జీవం ఏ పాటిదండి? మన జీవం ఏ పాటి చెప్పండి. అంటే మన ఊపిరి ఏ పాటిది? నా స్నేహితుడు ఒకడు ఉండేది, వాడు ఏమన్నదంటే పిడికడి నీళ్ళల్లో కూడా పానం పోద్ది అనేది. ఎన్ని నీళ్ళంట? పిడికడి పానం పోద్దా పోదా? నిజమేనా కాదా? పిడికడి నీళ్ళల్లో కూడా పానం పోద్ది. మన ప్రాణం ఏ పాటిది? స్తోత్రం చెప్పరు గట్టికోసారి. మరి వీళ్ళు చేసే పని ఏందంటే దేవునికి నిత్య ఆరాధన చేస్తారంట. ఏం చేస్తారంటే చెప్పండి. ఇందా చదివారు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనంలో వారు నిత్యం ఏం చేస్తారంటే అక్కడ రాయబడ్డది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇదే శ్లోకం, ఇదే ధూపం మనం కూడా మన జీవితంలో ఆత్మలో, బయటికి కాకుండా ఆత్మలో ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని మనం ఆ ధ్యానాన్ని చేయగలిగితే దేవదూతలు కలిగిన బలం మనకు కూడా కలుగుతుంది. ఆమె చెప్పండి గట్టికోసారి. దేవదూతలు కలిగిన ఆ యొక్క అధికారం మనకు కలుగుతుంది. అంతేకాదు, ఎప్పుడైతే పరిశుద్ధుడు 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 అంటామో అపవిత్రమైన ఆలోచనలు కానీ, అపవిత్రమైన ఆత్మల యొక్క క్రియలు కానీ అవి మన నుంచి తొలగిపోతాయి. చెప్పండి కూడా ప్రభుని కనపరచుదామా. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఈ క్వాలిఫికేషన్ అనగా ఈ అర్హత యేసు ప్రభువు తప్ప మరొకరికి ఉండదండి. ఆమెను చెప్తామా గట్టికోసారి. రైట్. దాని తర్వాత ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండను. ఆ సింహాసనానికి మధ్యను ముందు వెనక కనులతో నిండిన 4 జీవులుండెను. దేవునికి స్తోత్రం. ఆ సింహాసనానికి ముందు వెనక ఏమున్నాయంట? 4 జీవులు ఉన్నాయంట, కనులతో నింపబడ్డవి. ఆ కనులతో నింపబడ్డ ఏం చేస్తాయి తెలుసా అండి? భూలోకం అంతా చూస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అర్థమవుతుందా? వాటికి ఒంటి నిండా కూడా కనులతో నింపబడి ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాగనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవానికి యుగ యుగములు జీవించుచున్న వాడికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం చేస్తున్నారంట వాళ్ళు? 4 జీవులు సాష్టాంగ పడుతున్నారంట. ఏం పడుతున్నారంట? మనమైతే మొఖాలు కూడా ఏం ప్రార్థన చేసేటప్పుడు, నిజం చెప్పండి, మొఖాలన్నీ వేస్తున్నాం ప్రార్థన చేసేటప్పుడు. ఏందమ్మంటే కాళ్ళు నొప్పులయ్యా. ఇప్పుడే కాళ్ళు నొప్పులు అయితే ఇంకా ముసలాం అయితే ఏం వేస్తావు? దైవజనుడు భక్సింగ్ గారి గురించి నేను విన్నానండి. ఆయన తన చివరి శ్వాస పొయ్యేటప్పుడు కూడా మొఖాళ్ళ మీద ప్రార్థన చేసిన అనుభవం అంట ఆయన. దేవునికి స్తోత్రం. చివరి వరకు కూడా కొంతమంది చెప్పారు ఆయన మొఖాలు వేసేసి అంట ఆయన వేసిన స్థలంలో గుంతలు పడ్డాయంట.
మీకు తెలిసిన మొకాల ప్రార్థనలో మొకాళ్ళకు బలం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకి ఎత్తి. మొకాలకి ఏమొస్తుందండి? బలం వస్తుంది. కాబట్టి అందుకే మొకాల ప్రార్థన సైతాన్ని ఏం చేస్తుందంట? లొంగదీస్తుందంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మీరు చెప్పండి, మొకాళ్ళ మీద ఉండి నిద్రపోగలుగుతారా? అది మామూలు కూర్చొని ఏం చేస్తావు? స్తోత్రం స్తోత్రం, అరే నాకు తెలుసురా, నువ్వు 4 సార్లు స్తోత్రం అని నిద్రపోతావని నాకు తెలుసురా అంటాడంట సైతాన్ గాడు వచ్చి. ఇంకేం చేస్తావులే పండుకో అంటాడంట. అదే మొకాళ్ళ మీద ఉంటే నిద్ర రాదు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. నిద్ర వస్తే కింద పడతావని, పడితే పనులు ఉడతాయని నీకు తెలుసు కాబట్టి నిద్ర మాత్రం పో. కానీ ఈ జీవులు మాత్రం యుగ యుగములు ఏలుచున్న వాడికి నమస్కరిస్తుర్రంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అందుకని మనం పోయిన సంవత్సరం రాసిన పాటలో ఈ చరణం కూడా కోట్ చేశాం. రాజులెందరైనా రాజ్యాలు ఎన్ని అయినా పాలించెదవు నీవు రారాజువై. పాడండి. రాజులెందరున్నా రాజ్యాలు పాలించెదవు నీవు, తరాలెన్ని మారిన అవి యుగాలే అయినా, తరాలెన్ని మారిన అవి యుగాలే అయినా, శాశ్వత కాలం ముండు గొప్ప దేవుడవు, శాశ్వత కాలం ముండు గొప్ప దేవుడవు. హల్లెలూయా. మన నిన్న నేడు రేపు ఏకరీతిగున్న దేవుడు. చప్పడు కూడా ప్రభుని కనపరచుదాం. యుగ యుగములు ఏలువాడవయ్యా, యుగ యుగములు ఏలువాడవయ్యా. 1000 సంవత్సరాలకు ఒక యుగం. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలు మారినా శాశ్వత కాలంగా ఉండే దేవుడు నువ్వు నాయన. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. ఆమెను చెప్పరా గట్టికోసారి. నిద్రపోతురా? ఆ దేవుడు ఎప్పుడు మనకు చెప్పరే. ప్రయాణాలు చేసి ఇంటికాడ ఉన్నా, పనికి పోయినా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మన గుణం ఎట్టాడిది అంటే మంచి జరిగితే ప్రభా నువ్వు ఉన్నావు నాయన అంటాం. అదే శ్రమలు వస్తుంటే యాడున్నావు నాయన, ఎక్కడున్నావు నాయన, అసలు నువ్వు ఉన్నావా నాయన. స్తోత్రం చెప్పి గట్టికోసారి. మోస కూడా అట్నే అనుకుంటా కొండ ఎక్కిండు. మోస కూడా ఏం చేసి, అసలు ఉన్నాడా లేడా, నా ప్రజలు బాధపడుతురు అక్కడ, సమయం లేదు, షార్ట్ కట్కి వెళ్తా. మోస ఎక్కితే ప్రభు దర్శించిండంట. మోషే 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 నువ్వు నిలబడ్డ స్థలం పరిశుద్ధ స్థలం. కొట్టు చప్పట్లు. అప్పటికి అడిగిండు, నీ పేరేంది తండ్రి అంటే, మనసులో ఏమనుకొని వచ్చినావు, అసలు ఉన్నాడా లేడా అనుకొని వచ్చినావు కదా. అయితే నా పేరేందంటే నేను ఉన్నవాడను అనువాడను. కొట్టు హల్లెలూయా. అందుకని నన్ను వెతుకు వారికి నేను దొరికే దేవుడను. వెతికితే దొరుకుతాడండి ఆయన. ఏదైనా పోతే దోలాడితే దొరకదండి. ఉన్నది పోతే దొరుకుతుంది, లేని దాన్ని దోలాడితే ఆడ దొరుకుతుంది. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టి వెతుకు దొరుకుతాడు. స్తోత్రం. ఉన్న వారికంటే మీకు ఎక్కువ జ్ఞానం ఉండాలి. నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థం కావాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతుల పైకి ఎత్తి. మన దేవుడు ఉన్నవాడు అనువాడు. బిగ్గరగా అనండి, ఉన్నవాడు అనువాడు. రైట్. ఇంకో మాట చూద్దాం. మొదటి చరణంలో రాసిన పదాలను చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 29వ వచనంలో, తొందరగా చదవాలి. ద్వితీయోపదేశ కాండం 9:29. నీవు నీ అధిక బలము చేత నువ్వు చాపిన నీ బాహు చేత ఏందమ్మా లాస్ట్కి ఏమన్నా, నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. దేవుడు తన అధిక బలము చేత, బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడు? బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చిండు. వాళ్ళు లక్షల మందిగా విస్తరించబడ్డారు. అప్పుడు భక్తుడు అడుగుతున్నాయ్యా, నీ అధిక బలం చేత విడిపించిన జనాంగము వీళ్ళే. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మన దృష్టి ఎప్పుడైనా ఇప్పటి దాని మీదనే ఉంటుంది, మన చూపు ఇప్పటి దాని మీదనే మనం గురి పెడతాం. కానీ దేవుని యొక్క చూపు ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుని ఆలోచన తెలుసా?
భవిష్యత్తుని గురించి ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. నీ ఒక్కని బట్టి నీ తరతరాలను చూస్తూ ఉంటాడు దేవుడు. ఆమెను చెప్పు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చేద్దామా. తన స్వాస్థాన్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. మనం విడిచిపెడతాం అప్పుడప్పుడు, మనం మర్చిపోతాం అప్పుడప్పుడు, కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. 2వ పదాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అనంత జ్ఞానియగు దేవుడవు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మన దేవుడు ఎవరండి? చెప్పాలి నోరు తెరిచి. మన దేవుడు ఎవరు? అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అంటే ఆయనకంటే మించిన జ్ఞానవంతుడు లేడు. అందుకే ఆయన వెర్రివారికి జ్ఞానం ఇస్తాడంట. ఏమే? అందుకే యాకోబు పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల ఆయనను అడగవలను, ఆయన ఎవరిని గద్దించక. ఇప్పుడు ఎందుకురా బాబు అంట. నేను డ్రైవింగ్ రానోడు కారు అడిగితే ఎట్లుంటుంది? ఈత రానోడు ఈత పోటీలలో పాల్పొందుతుంటే ఎట్లుంటుంది? బాగుంటుందండి. కొన్ని మనం దేవుని అడిగితే దేవుడు మనకి ఇవ్వడు, కానీ జ్ఞానం ఎవరు అడిగినా ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దానికి లిమిట్ లేదు, దానికి హద్దు లేదు. అందుకని మనకి ఏం కావాలి చెప్పండి? తన ప్రజల గురించి దేవుడు ఒకసారి బాధపడుతూ మాట అన్నాడు, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుచున్నారు అనండి. ఎందుకు టిఫిన్ చేయకనే ఏమన్నారు ఇప్పుడు మీరు? గట్టిగానండి. ఏమి జ్ఞానం? దెయ్యాల జ్ఞానమా, ప్రకృతి జ్ఞానమా, లోక జ్ఞానమా, మనుషుల జ్ఞానమా? ఏ జ్ఞానము? దైవ జ్ఞానము. అనుకునేది నన్ను చాలామంది ఎర్రోడు తిక్కలోడు అనుకునేది. నిజంగా నేను అట్నే ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించానో ప్రభు నాకు జ్ఞానాన్ని ఇచ్చిండు. ఆమెను చెప్పండి గట్టికోసారి. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. కొంతమంది పాటలు విన్నప్పుడు వాళ్ళు అంటారు, ఎట్లా బ్రదర్ ఎట్లా రాస్తున్నారు మీరు అంటారు, కానీ అది ఎట్లా రాస్తున్నారో నాకే తెలియదు, నాకే అర్థం కాదు. దేవుని అడుగుతా, ప్రభువా నీ పరలోకంలో దూతలు పాడితే ఎట్లా సంతోషపడతావు అట్లాంటి పాటలు దేవునికి మహిమ కలుగును గాక. నేను గమనిస్తున్న సంవత్సరం కూడా ఒక నూతన పాటను దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరై అంటే సమీపించరాని తేజస్సు గలవాడు. అందుకే పౌలు గారు అంటారు, ఎవడు ఆయనను చూడనేరడు, ఎవడు ఆయనను తాకనేరడు అంటాడు. అంత మహిమలో ఉన్న దేవుడు తన మహిమనంతా వదిలిపెట్టి మనుషులమైన మన కొరకు దీనునిగా రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని గణపరచుదాం. అంతటి వాడు ఎంత తగ్గించుకుని, కానీ మనం మాత్రం తగ్గం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నాడు. మన దేవుడు కూడా ఏం చేసుకుంటూ చెప్పండి? తగ్గించుకు. ఆ తగ్గింపు స్వభావం ఎవరి లోపటైతే ఉంటుందో దేవుడు వాళ్ళని హెచ్చించడం మొదలు పెడతాడు. ఆమేన్. స్తోత్రం చెప్పి గట్టికోసారి 2 చేతుల పైకి ఎత్తి చెప్తామా. ప్రతి విషయంలో మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే దేవుడు మనలో చూసేది ఏంటంటే తగ్గింపు స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. తగ్గింపు అంటే కింద కూర్చోవడమే తగ్గింపు కాదండి. మాటలలో, ప్రవర్తనలో, అవునా, మన విధి విధానాల విషయంలో, అన్ని విషయాలు కూడా మనం ఎలా ఉండాలి? తగ్గించుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థలముల మీద కూర్చుండబెడతాడంట. ఆమెను చెప్పి గట్టికోసారి 2 చేతులు పైకెత్తి చేద్దామా. మీరందరూ హెచ్చించబడాలి ఆశతోటి దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కూర్చుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. సరిపోల్చలేని శక్తి సంపన్నుడు అనే పదానికి అక్కడ ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. అబ్బా స్తోత్రం చెప్పు గట్టికోసారి.
క్రియలు జరిగించే విషయంలో ఎవరంటేనా శక్తి సంపన్నుడు. అందుకే అన్నాడు మోషే, నేను ఆడిన మాటను నెరవేర్చుకుందును లేదో నీవే చూచెదవు కదా, నీవే చూచెదవు కదా. దేవుడు మాట ఇచ్చి మర్చిపోయింది అనుకుంటున్నావు కాదు, దేవుడు చేయలేకపోతున్నావు అనుకుంటున్నావు కాదు, నెరవేరుస్తానో లేదో నువ్వే చూచెదవు కదా. అబ్రహాముకు సంతానం ఇవ్వడం దేవునికి సాధ్యం. హల్లెలూయా. ఎరికో గోడలు కూల్చడం దేవునికి సాధ్యం. ఎర్ర సముద్రం పాయలు చేయడం దేవునికి సాధ్యం. మారాను మధురంగా మార్చడం దేవునికి సాధ్యం. చనిపోయిన లాజరును లేపుట దేవునికి సాధ్యం. ఒక పాపి కోసం పరిశుద్ధుడు మరణించుట దేవునికి సాధ్యం. నిన్ను పరలోకం తీసుకెళ్లడము దేవునికి సాధ్యం. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. నిన్ను మార్చడం దేవునికి సాధ్యం. నువ్వు ఎట్లాంటివాడివైనా ఎట్లాంటి దానివైనా సరే నిన్ను మార్చడం దేవునికి సాధ్యం. మాటతో మారుతావా, దెబ్బతో మారుతావా? యువర్ డిసైడ్. అందుకే పౌలు గారు అంటారు, నేను మీ దగ్గరికి బెత్తములతో రావాలని కోరుకుంటున్నారా అన్నాడు సంఘాన్ని. ఆ సంఘానికి పత్రిక రాశాడు. స్తోత్రం చెప్పుకేట్టుకోసారి. నేను ఈసారి మాటలతో రావాలనుకుంటారా, బెత్తములతో రావాలని కోరుకుంటున్నా అన్నాడు. దేవుడు మార్చగలడు. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నేను మారుస్తాడు అని చెప్పండి. నేను మారనుగా అంటావా? నేను మారను కాదట, ఆయన మారుస్తాడు. మాటతో మారుస్తాడు. ఇరకపోతే మాట్లాడరే, దీనికి మాటలు రావు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మాటతో మారుస్తాడు, లేకపోతే ఫరోను మార్చినా ఫరో ఏమన్నాడు అనుకున్నాడు. స్తోత్రం. నేనుంటే వెనకంగా దాందును పోయి స్తోత్రం చెప్పి గట్టికోసారి. నిర్గమకాండం 5:2 ఏమన్నాడు? ప్రజలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఎవడు అంటే తర్వాత ఏం చేసిన దేవుడు? ఎవడో చూపెట్టాడు. ఆమేన్. అదే ఫరో అన్నాడు, అయ్యా మేము దుర్మార్గులం, మేము పాపం చేసి తిమి, మీరు వెళ్ళండి అని సెలవిచ్చిండు ఫరో. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఫరోని అనసడానికి దేవుడు వడగళ్ళను రప్పించుండు, కప్పలను రప్పించుండు, మిడతలను రప్పించుండు, తెగులను రప్పించుండు. అవునా? ఆయన సైన్యాన్ని అంతా సముద్రంలో ఫినిష్. శుభం పడుతుంది కదా, శుభం. సముద్రంలో వాళ్ళందరినీ ఏం చేసిండు? మస్టు పట్టేసాడు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. యోన శక్తినే లేదు. యోనని ఏం చేసిండు? తిమింగలం గర్భంలోకి 3 రోజులు ఉపాస ప్రార్థన, నీళ్ళు మోకాల ప్రార్థన. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఎన్ని రోజులు పట్టింది? వాయ్యో నాయనో పోత పంపి అన్నాడు. ఆమెను చెప్పి గట్టికోసారి. నన్ను మార్చగలడు, నిన్ను మార్చగలడు. ఆమెను చెప్తావు గట్టికోసారి. నేనంటాను, దేవుడు బెత్తం పట్టక మునిపి ప్రభువా నేను మారుతాను చెప్పాలి. ఏమని చెప్పాలా? చెప్పండి చెప్పండి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో క్లియర్గా ఉంది ఆ పదం. ఏమంటే తెలిసిన, ఒకడు మల్లని ఎడల ఆయన తన బాణమును ఎక్కుపెట్టును అని రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం కావాలి ఎడల? మల్లని అంటే మలడం అంటే ఏంది? మొలమడతలు మలడమా? కాదు. మాట దేవునికి ఇట్లా ఉంటామంట. స్తోత్రం. దేవుని మాట వినడం వల్ల అయితే ఇట్లా ఉంటామంట. మీకు అర్థం మా భాషలో చెప్తాను. మన బంకపురం మందిరం ఉంది, మన సంఘం. నేను వాక్యం చెప్తుంటా, వాళ్ళందరూ ఇటు కూర్చుంటారు. ఈ చర్చికి రాని వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? ఆ చర్చి కాడికి రాగానే చర్చి ఇటుంటే ఇట పోతారు. స్తోత్రం. తలకాయ ఎటు అంటే నేను చూడొద్దని వాళ్ళ బాధ. అర్థమవుతుంది మీకు? వాళ్ళు ఇట పోతారు. సరే, నాకంటే దాచుకుంటున్నాం, ఆయన దాచుకోగలుగుతావా? స్తోత్రం చెప్పండి. ఈ బ్యాచ్ అంతా ఏం బ్యాచ్ ఇది? మల్లని బ్యాచి. స్తోత్రం చెప్తామా గట్టికోసారి. దేవుడు ఎందుకు మలుపుతున్నాడంటే, నా కుమారుడా, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఆగమైపోతావు. ఈ లోకంలో నువ్వు పాపానికి దగ్గరైతే నీ జీవితము, నీ కుటుంబము శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. కనుక నువ్వు నా యొద్ద ఉంటే నీకు కృపాక్షేమములు దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చేతుల పైకెత్తి మీరు చెప్పండి. చిన్న బాబు గింతే ఉండు. అప్పుడప్పుడే వాడు నడుస్తుండు, జర నడుస్తుండు. ఒక 3-4 నెలలు అవుతుంది. ఆడు ఇంట్లో నుంచి బయటికి పోయాడు. తల్లి పొద్దుకులు ఉంటుంది అంటారా? ఒక 5 నిమిషాలు కనపడపోయిన తల్లి ఏం చేస్తుంది? వామ్మో నా కొడుకు కనపడ్డా. మా ఊళ్ళో పేతురు అని ఒకడు సంవత్సరానికి సంతానం అందింది.
అని మొదటి కొడుకు పుడితే ఆయనకి నా పేరే పెట్టారు అభిషేకాన్ని. స్తోత్రం చెప్పండి. వాడు ఒక రోజు తెలిసినండి, వాడి ఇంట్లో మంచం సాటుకు దాచుకోండు. ఏం సాటుకి? దాని తిక్కలోడు అంటారులే, ఆ తిక్కలోడు అనేటోడే వాడు మంచం సాటుకు దాచుకుని వాళ్ళ అమ్మ దోలాడితే దొరకలేదు, వాళ్ళ నాన్న దోలాడితే దొరకలేదు. ఊరికొచ్చారు, అయ్యా మా పిల్లగాడు ఏమన్నా మీ కళ్ళు వచ్చినట్టు రాలేదని నేను చెప్పిన. మళ్ళీ నేను కంగారుతో నేను ఒక కళ్ళ ఊరు మొత్తం దోలాడుతున్నామండి. మొత్తం దోలాడి ఆడ దొరుకుతుంది. లాస్ట్ సీసీ కెమెరాలు కడిపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోపల అసలు ఇల్లు అని అడిగింది. చూసినామని చెప్పి వాళ్ళమ్మ తలుపు తీసి లోపలికి పోతే ఆడ మంచం కింద కూర్చోండి. ఇట్లా చూసినావా? పిల్ల పోతే తల్లి తల్లడిల్లిపోతుంది. ఇక మా కొడుకు కూడా ఒకసారి అర్థం జరుగుతుంది. ముందు పక్కన చిన్న గుడి ఉంటే అల్ల పోయి కూర్చున్నాడు. అది డోర్ వేసుకోండి ఏమాడ ప్రార్థన ఆ పరిశ్రమలో మేము. నాకు రమేష్ ఫోన్ చేసి, అన్న పిల్లగాడు కనపడుతున్నా ప్రార్థన చేసి. ఆడు కొంచెం అసలే డిస్టర్బెన్స్, మైండ్ డిస్టర్బెన్స్. అది అప్పల భయం ఒకటి ఫోన్ చేస్తే నాకు టెన్షన్. ఆఖరికి పోలీస్ స్టేషన్ దాకా పోయారు. మొత్తం దోలాడి లాస్ట్కి డౌట్ వచ్చి అది తీస్తే అల్ల కూర్చోండి స్వామి. స్తోత్రం చెప్తారు గట్టిగా. అంటే చిన్నగాడు కనపడకపోతే తల్లిదండ్రి దోలాడుతారు. అదే పెద్దోడైతే పట్టించుకోరు పొద్దుకులైనా. అర్థమైతే మీకు చెప్పేది? స్తోత్రం. మన దేవుడు కూడా ఏం కోరుతుందంటే మీరు నాతో ఉండాలి. ఆమెను చెప్పండి గట్టికోసారి. నాకు ఒక తమ్ముడు ఇప్పుడు ఆడ హైదరాబాద్లో ఉంటుండు. వాడు అన్న మాట ఏంటంటే, అన్నా నేను నీ అమ్మట ఉన్నంతసేపు నాకు ఏ చెడు ఆలోచన, చెడు బుద్ధి, చెడు గుణాలు రావట్లేవు అన్నాడు. నేను అన్నవరు పిచ్చోడా, నా అమ్మట ఉన్నప్పుడే కాదురా, నా అమ్మట లేకుండా కూడా నువ్వు అట్లనే ఉండాలి, అప్పుడే నువ్వు భక్తును అయితే అన్నా. స్తోత్రం చెప్పాలి గట్టికోసారి. నువ్వు చేతులు పైకెత్తి చెప్తామా హల్లెలూయా. గమనించండి, దేవునితో మనం ఉంటే మనలో ఏముంటుంది చెప్పండి? దైవికమైన భయము అనండి. బైబిల్ ఏం రాశాడు సామెతల గ్రంథంలో? దేవుని గురించిన భయమే జ్ఞానానికి మూలం అంట. కొట్టు సప్పట్టు గట్టికోసారి హల్లెలూయా. రైట్. ప్రకటన గ్రంథం 15:4 చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 15:4. ప్రకటన గ్రంథం 4:15. ప్రభువా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, యుగములకు రాజా, మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. చప్పటి కొట్టి ప్రభువుని కనపరచుదాం. హల్లెలూయా. నీకు భయపడని వాడెవడు? వాడు రాజైనా కావచ్చు, అధికారైనా కావచ్చు, ఇంకెవ్వడైనా కావచ్చు, ఎప్పుడైనా భయపడాల్సిందే. చెప్తారా ప్రభువా నీకు నేను భయపడతానని చెప్తారా? ఏమో మాటలు లేవు మరి. నేను భయపడను, నేను ఎందుకు భయపడతాను, నా ఇష్టం అంటారా ఏంది? స్తోత్రం చెప్పండి గట్టికోసారి హల్లెలూయా. నీ యందు భయభక్తులను నాకు నేర్పుమా, నీ యందు ఫలించుటకు కృపను చూపుమా, నీ యందు ఫలించుటకు కృపను చూపుమా. ఆరాధన స్తుతి గీతాల ఆరాధన. తోడు దొంగలు ఆడిపోయారు రే. స్తుతి గీతాల ఆరాధన. యెహోవా నా ప్రాణదుర్గమా, యేసయ్యా నా ప్రేమ బంధమా, పరిశుద్ధాత్మా నన్ను నడిపించు దైవమా, త్రియేక దేవుడా స్తుతి గీతాల ఆరాధన. హల్లెలూయా. దావీదంటాడు యెహోవా నా ప్రాణదుర్గం. ఏమన్నాడు దావీదు? యెహోవా నా ప్రాణదుర్గం అన్నాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు అన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాను. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మనల్ని ఎవరు నడిపియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటప్పుడు మనకి ఏది ఇష్టమో ఆయన నడిపిస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకపోతే మన ఇష్టానుసారంగా మన ఇష్టానుసారమైనటువంటి ఆ మార్గం క్షేమాన్ని తీసుకురాలేదు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది చేసినా 1కి 10 సార్లు 100 సార్లు దేవుణ్ణి అడగాలి. ప్రభువా చేయమంటావా వద్దంటావా, వెళ్ళమంటావా వద్దంటావా. పూర్వం భక్తులు దేవుని దగ్గర కనిపెట్టుకునేవాళ్ళు. ఈనాటి భక్తులు కనిపెట్టుకునేంత సమయం లేదు. స్తోత్రం చెప్పరు గట్టికోసారి. నేను మీటింగ్ గురించి ప్రార్థన చేస్తాను. ప్రభువా నాకు ఒక నిర్ధారణ, ఒక దర్శనం కావాలని ప్రార్థన చేస్తుంటే మీటింగ్ రేపు అనగా ఒక దైవజన్ రూపంలో వచ్చాడు. తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడు. వచ్చి ఆయన అక్కడ నిలబడితే నన్ను మీరు మీటింగ్కి వచ్చారు మంచిది, కూర్చోండి అంటే ఆయన అంటాడు, నేను 10 గంటల దాకానే ఉంటా అంటున్నాను. ఎప్పటిదాకా ఉంటాడట? నేను 10 గంటల దాకానే ఉంటా అంటే నేను అంటున్నాను, లేదు కొంచెం వెనక ముందు అవుతుంది, ఎంతవరకైనా అయిపోయిందాకా ఉండాల్సిందని నేను పోరాడుతున్నా. స్తోత్రం చెప్పడికి ఎట్టుకోసారి నాకు దిగ్గున మెలకొచ్చింది. ఆ రోజు నేను 3:30కే లేచిన, ఈరోజు 4:30కు లేచిన. మరి మీరు ఎప్పుడు లేస్తుర్రో? నేను 4:30కు లేచి చూస్తే ఒక అమ్మ వంటలు ఉంటుంది. ఎందుకో తెలిసిన, ఈ మిరపకొల్ల పోతోళ్ళు మా ఊళ్ళో 5ంటికే క్యారేజ్ పెట్టుకుని అట్టయితేనే వాడు పోతాడు. మా ఊళ్ళో ఒక ఉంది మంచి సాక్ష్యం కలిగిన ఆమె 12ంటికి ఊకి సాలుతుంది మధ్యాహ్నం, నైట్ కాదు మధ్యాహ్నం. అందుకని ఆమెను ఎవడు ఆమె రోజు పంచాయతీ ఏంటంటే పనికి పోతాళ్ళని తగిలితే నన్ను తీసుకపోతలేరా, నువ్వు లేచేది ఎప్పుడు, పని చేసేది ఎప్పుడు, అవునా? ఈ 12ంటికి లేచి ఊకి వెళ్తావను ఎవరు తీసుకుపోతారండి? అందుకని తిడుతుంది, ఇల్లు తిరిగి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మరి మీరు ఎప్పుడు లేస్తున్నారు? ఆదివారం రోజున పొద్దుగా లేస్తారా? మీరు పొద్దుగా లేస్తే మందిరానికి లేట్ ఎందుకు అవుతుంది? కాదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా? ఆదివారం రోజు ఎప్పుడు లేవాలి చెప్పండి? పెందల కాడే లేవాలి. అసలు డైలీ పెందల కాడ లేవాలని సామెతలు 31వ అధ్యాయంలో గురించి రాశాడు. సరే మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, 2వ చరణంలో చూద్దాం మనం. రైట్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మొదటి దినవృత్తాంతాలు నేను ముగిస్తాను త్వరగానే, జాగ్రత్తగానండి. యెహోవా అమ్మా నీ వశము మహత్యమును పరాక్రమ ప్రభావమును దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పు. మనం ఈ 2వ చరణంలో ఉంటాయి కదా ఆ పదాలు. మీ దగ్గర ఉన్న పాట షీట్ ఉందా? మీ దగ్గర ఉందా? ఎంతమంది దగ్గర ఉంది? చూపెట్టండి. ఏమయ్యా ఇచ్చారు కానీ మీ ఎమ్మటే పారిచిపోయామయ్యా అన్నట్టున్నారా ఏంది? లేకపోతే ఇంకా ఉన్నాయి తీసుకోండి. దేవుని స్తోత్రం. ఇలా వాక్యం ఏం చెప్తున్నట్టు ఇదే చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఒక పాట రాయాలంటే ఎంత కష్టపడాలనో మీకు అర్థమవుతుంది. ఈ కల్పన కథలు కావు, పుకట పురాణాలు కావు, ఈ ఊహలు కావు, కలిగిన దేవుని మాటలు. చప్పటి ప్రభుని కనపరుచుదామా? ఎవరంట మన దేవుడు? మహత్యమును పరాక్రమ ప్రభావము కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ప్రభావం అంటే ఒక శక్తి. ఒక స్త్రీ వచ్చింది కదా, రక్తస్రావ రోగి. ఎన్ని సంవత్సరాలు ఆమెకు రక్తస్రావం? ఆమెకు రోగం పోవట్లేదంట పాపం. చాలా తిప్పలు పడుతుంది, చాలా పైసలు ఖర్చు పెట్టింది. కానీ ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటుంది. మనకి ఏదైనా రోగం వచ్చి వారానికో నెలకో తగ్గకపోతే మనం ఏమనుకుంటే తెలిసినా, ఈ రోగం నా సాగుకు వచ్చినట్టుంది అనిపిస్తుంది. కొంతమంది చెప్పుకోలేనటువంటి రోగాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా చెప్తే సిగ్గుపోతుందేమో, ఎవరికైనా తెలిస్తే నా పరువు తీస్తుందేమో, అవునా? ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందండి? 12 ఏళ్ళు అంట. మాటల ఒక నెల తగ్గకపోతే నువ్వు మందిరానికే రావు నన్ను అడిగితే. ఏం పాడుతున్నాయా? ఏం దేవుడయ్యా? ఏదయ్యా బాగైందయ్యా? 12 ఏళ్ళు నిరీక్షణతో ఉంది ఆ బిడ్డ. స్తోత్రం చెప్తావా గట్టికోసారి? మానసికంగా ఎంత చచ్చిపోయిందో కదా. ఒక నెల ఆలోచిస్తేనే మనకు నరాలు చేతులు పడిపోతాయి, పారాలసిస్ వచ్చేస్తుంది, గుండె ఆగిపోయి హార్ట్ అటాక్లు వస్తాయి. 12 ఏళ్ళ ఓపికతోటి ఉంది ఆమె. యేసు ప్రభు వస్త్రం చెంగు తాకితే చాలనుకున్నాను. ఏమో ఎవరు నాన్న ఒకసారి లేచినమాట. దేవుని స్తోత్రం.
యేసుప్రభు వస్త్రం నీళ్ళు ఇట్లా వేస్తే ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా ఇటు కొంచెం ఇటు ముందుకు అటు పట్టుకో అటుమాలు వెనక పెట్టు నీ చెయ్యి, ఆ క్లాత్ వెనక పెట్టు. ఆయన వస్త్రం చెంగు జస్ట్ నాకు చాలనుకుంది ఆమె పోయి. ఎందుకంటే అప్పుడు ఆకున్న సమస్య బయటికి తెలవద్దు, కనపడొద్దు, గుర్తిస్తారు, రాళ్ళు తీసుకొని చంపుతారు. అప్పుడు చట్టం అట్టుందన్నమాట. ఆమె జస్ట్ ఇలా తాకిందంట. అండి జస్ట్ ఇట్లా తాకగానే ఆయనలో ఉన్న ప్రభావం అంతా ఆ వస్త్రం చెంగులో వచ్చి ఈమెను తాకి ఈమెకున్న రోగం నయమైందంట. చప్పటి కొట్టి ప్రభుని కనపరచుదాం. ఆమె ఏమనుకొని పోయింది? ఆ వస్త్రం తాకితే. అందుకే బైబిల్లో చాలా చోట అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. స్తోత్రం. ఇప్పుడు మనం ఎట్టున్నామంటే పాస్టర్ గారు నా మీద చెయ్యి పెట్టు, ఇట్లా బిడ్డ ఇట్లా నచ్చలేరు, ఇట్లా బిడ్డ నచ్చలేరు. ఇప్పుడు ఎట్ట కావాలంటే విశ్వాసకి యేసు నామములో ఉండు, గట్టిగా యేసు నామములో ఆడు భయానికే తలకాయ తిప్పింది ఆడబడుతున్నాడు పాస్టర్ గారు. స్తోత్రం చెప్తామా గట్టిగా ఒకసారి? 2 చేతులు పైకెత్తి. ఆయన మాటతోటే కార్యాలు చేయగల దేవుడు. స్తోత్రం చెప్పు. ఆయన సేవకుని నోటి మాటను రుడిపరచువాడంట. ఆమెను చెప్పు గట్టికోసారి. అయితే నీ విశ్వాసం ఎక్కడ ఉంది? శతాధిపతి విశ్వాసం చూసి అన్నాడు, ఇశ్రాయేలులకు నీకున్న విశ్వాసము లేదు. నేను చేసే పని అదే. ఫస్ట్ మీరు విశ్వాసంలో బలపడాలి. కూర్చోనన్న. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, ఇందాక మీరు చదివారు ఆల్రెడీ. నిర్గమకాండం 34:6 చదవండి. మోషే దేవుని గురించి అడుగుతున్నాడు. 34:6 నాన్న. నిర్గమకాండం ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. మోషే దేవుని లోపల ఏం చూసిందంటే దీర్ఘశాంతాన్ని చూసిందంట. ఏం చూసినాడు చెప్పండి? దీర్ఘశాంతాన్ని. మన దేవుడు కోపపడే దేవుడు కాదు, దీర్ఘశాంతమును చూసిందంట. ఏం చూస్తుంది చెప్పండి? మన ఎడల దీర్ఘశాంతం, మారణంలో ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండంట. ఆయన అదే కనుక, ఆ శాంతమే కనుక లేకపోతే మనకెక్కడిది బతుకు? ఎప్పుడో వచ్చేవాడు, ఎప్పుడో ఉన్న పరిశుద్ధులను తీసుకొని పోయేవాడు. మన దాకా ఏడొచ్చేది? ఆయన ఇన్నేళ్ళు ఎదురు చూస్తుండు నీ కోసం, నా కోసం. స్తోత్రం చెప్పు గట్టికోసారి. ఎంత దీర్ఘశాంతం గలవాడు. మనమైతే ఏ శేషుడి ఆ టయానికి ఏసు రక్తమే. మనకు కూడా ఏం కావాలి చెప్పండి? దీర్ఘశాంతం కావాలి. చెప్పండి. దీర్ఘశాంతం ఉన్న వాళ్ళు తొందరపడరు, టెన్షన్ పడరు, దేనికి భయపడరు, నిరీక్షణతో ఎదురు చూస్తారు. ఆమేన్. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమయ్యా ఉలకవ పలకవేమయ్యా? అయ్యా ఉలకవ పలకవేంది? కట్ట కూర్చున్నవేందయ్యా? నీకేం సిగ్గుశారం అనిపిస్తలేదయ్యా? ఆగు మొరగని. స్తోత్రం. మొరగని రంకెలేని ఎగరని నా దేవుడు చూసుకుంటాడు. ఏమే? నువ్వు బొమ్మంటావా? నన్ను బొమ్మంటావా? అయ్యో నీ వల్ల కాదు, కానీ నేనే నా అమ్మగారింటికి పోతలే. అట కూర్చున్నావు. దీర్ఘశాంతము కలిగిన వాడు. స్తోత్రం. ప్రతి మాటకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడంట శత్రువుకి. ఒక్క మాట కూడా దేవుడు మర్చిపోడు. ఆమేన్. స్తోత్రం చెప్పుకోసారి. నీ మీద విరోధంగా వచ్చే ప్రతి మాటను ఆయన తీసుకొని దానికి జవాబిస్తాడంట. స్తోత్రం. 2 చేతులు పైకెత్తి చేద్దామా? హల్లెలూయా. నీ ప్రతి ఒక్క జీవిత మనగడకి నువ్వు వెళ్ళేటువంటి ఆ యొక్క ప్రక్రియకి ప్రతి దానికి దేవుడు కలగజేసుకుంటాడు. ఆమెను చెప్దామా గట్టికోసారి? రైట్, ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును,
బలమును ఘనతయు మహిమయు ఆ. స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఐశ్వర్యము కలిగిన వాడు, గొప్పతనం ఆయన అధిక సంపన్నుడండి. ఆయనకేం అవసరం? అందుకే అంటాడు హగ్గయి గ్రంథం 2:8, వెండి నాది బంగారము నాది. స్తోత్రం చెప్పుకెట్టుకో. సరే మనం వేసుకొని తిరుగుతాం, మురుసుకుంటాం, ఇంతుంది అంతుంది అని, అంత ఆయనదే కదా. అందరం విడిచిపెట్టాల్సిందే. స్తోత్రం. 2 చేతులు పైకెత్తి. బైబిల్లో రాశాడు, రాబోయే రోజుల్లో బంగారాన్ని పారేస్తాడంట. బంగారాన్ని ఏం చేస్తాడంట అంటే విలువ లేకుండా పోద్ది. కానీ ఇప్పుడు మాత్రం ఏముంది దానికి విలువ. మన ఒక ఎంగేజ్మెంట్లో 2 తులాలు పెట్టినంట అత్తగారు రింగు. ఆడు పాపం ఎన్నడూ రింగు పెట్టుకున్న బాపది కాదు అది. ఆడు కేక్ కట్ చేస్తాను పోయి ఆ రింగు టెంగని కింద పడ్డది. కింద పడ్డ వరకు కెమెరాలో కనపడ్డది, కానీ దాన్ని తీసినోడు మాత్రం స్తోత్రం చెప్పాడు గట్టికోసారి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకు గుండె టిప్కి టిప్కి టిప్కి. ఎందుకంటే 2 తులాలు అంటే ఎంత ఎంత అండి? ఇంచుమించు 3 లక్షలు. 3 లక్షలు పోతే ఎవరికైనా నిలబడతా అంటారా? స్తోత్రమా. అర్థం కావట్లే. మీ ఇళ్ళల్లో బంగారం ఉందా అనుకోండి, ఊళ్ళో దొంగలు పడుతున్నారు అనుకోండి, మీరు నిద్రపోతారండి? స్తోత్రం. కొంతమందికి పావుతులో ఉంటేనే టెన్షన్. స్తోత్రం చెప్పరు గట్టికోసారి. నేను అంటాను, ఏమి లేనోడు ధన్యుడు, వాడు కట్టి నిండా. స్తోత్రం చెప్పడు గట్టికోసారి. ఉండొద్దని నేను అన్నాను, కానీ భయపడవద్దు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా? హల్లెలూయా. ఐశ్వర్యము ఘనత ఆయనది. ఒకవేళ నీకు లేకపోతే దేవుని అడిగిస్తాడు. అది దేవుని మహిమ కోసం అడుగు, ఇంకా డబ్బునిస్తాడు. ఏమే ఆడంబరాల కోసం అడగొద్దు. ప్రభువా అందరూ మెడలకు వేసుకొని పోతుర్రు, నాకు అస్సలే లేదు ప్రభువా, నాకు కూడా ఒక 10-20 తులాలు ఇద్దేవా. స్తోత్రం. అది ఆడంబరాల కోసం. స్తోత్రం చెప్పడికెట్టుకోసారి. లేదని దేవుని మీద అలగొద్దు. ఆమేన్. కావాలని అడగొచ్చు. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. దానికి దీనికి తేడా ఉందా లేదా? నీ భర్త ఒకవేళ కష్టజీవి అనుకో, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు అనుకో, అవునా? మగనాష్టపోడ నిన్ను చేసుకొని నీ ఆడ సుఖపడ్డా, అదే కోటీశ్వరిని చేసుకుంటే రోజు దన్ను ఆడు నన్ను. మీకు అర్థమైందా? మీకు అర్థమైందండి? కోటీశ్వరిని చేసుకుంటే రోజు దన్నువాడు. ఇంతమందిని చూస్తే నేను అట్లాంటి వాళ్ళని. ఈ పెళ్లి చూపులు చూసుకునేటోళ్ళు కూడా ఏం చూస్తారో తెలిసినా, నాకు రూపాయి ఉంది, ఆయనకి 10 రూపాయలు ఉంటేనే మా పిల్లని ఇస్తాం. ఆ 10 రూపాయలు ఉన్నాడు ఏం చేస్తుండు? రోజు డీజే. మీకు అర్థమైందండి? రోజు సాయంత్రం 6-7 అయిందంటే డీజే స్టార్ట్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. మనం వివాహప్పుడు గుణగణాలు చూడాలి. ఏమే పాత సామెత ఉంది కదా, అటు 10 తరాలు ఇటు 10 తరాలు. ఇక ఈ చూసుడు, ఈ తరాలు చూసుడు లేదు. ఈ పిల్లలు చూసుకుంటుర్రు, పిల్లల జీవితాలు ఖరాబు చేసుకుంటారు. అలా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి మనము దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఆమె చెప్పండి గట్టికోసారి. రైట్. ఇర్మియా గ్రంథము దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాలు 29:12 ఏమంటాడంటే, సమస్తమును ఏలువాడం అంటాడు. ఇర్మియా 10వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను పోలినవాడు ఎవరు? చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం, ఇర్మియా 10వ అధ్యాయం 6వ వచనం త్వరగా. యెహోవా నిన్ను పోలిన వారు ఎవడునూ లేడు, నువ్వు మహత్యము గలవాడవు. స్తోత్రం చెప్పండి. యేసయ్యను పోలిన వారు ఎవరున్నారండి? స్తోత్రం చెప్పు కట్టుకోసారి. యాకోబులో మంత్రము లేదని పలికిండు. ఇది ఆడంకి వచ్చింది ఒకటే అంటానా? ఎవడు చెప్పిండు? సైతానికే బేట. స్తోత్రం చెప్పు కట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి, నీ దేవుడు జీవం గల దేవుడు. ఆమెను చెప్పు కట్టుకోసారి. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. అన్నిటికంటే అధిక శక్తి కలిగినవాడు. అందుకన్నాడు, నిన్ను పోలినవాడు ఎవడు? నిన్ను పోలినవాడు ఎవడు ఉన్నారంటారా? అందుకే ప్రార్థన చేసినప్పుడు భక్తులు అడుగుతారయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు రయ్యా మాకు? నువ్వు తప్ప మేము ఇంక ఆడిపోవాలయ్యా, మేము ఎవరిని బతులాడుకోవాలయ్యా? దేవునికి మహిమ కలుగును గాక.
నెహమ్యా అయితే, ఎజ్రా అయితే ప్రజల పాపాలు కూడా మీదేసుకొని వాళ్ళు ప్రాధేయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి మన తప్పులు, పొరపాట్లు, అజ్ఞానం, అవిధేయత ఏమంటే ఏమనుంటే దేవుని పాదాలు పట్టుకొని బతిలాడి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. ఆమేన్. నేను చెప్పాను కదా, తెలిసి పడొద్దు, తెలవక పడితే పర్వాలేదు, తెలిసి పడొద్దు. తెలిసి పడడం అంటే ఏంటో తెలుసా? కూప బండిని ఎట్ట తోలాలి? ఎట్ట తోలాలి అయ్యా? గేరేసి తోలాలి. గేరేసి తోలాలి కరెక్టే, కానీ పట్టుకోవాలని అవుద్దా? మరొక మునగాయన ఆయన పట్టుకోడు, తర్వాత డాక్టర్ పట్టుకోవాల్సి వస్తుంది. ఆయన స్తోత్రం చెప్పరే. బండి ఎట్ట తోలాలండి? సరే పట్టుకొని భద్రంగా ముందు వెనక చూసుకుంటూ తోలాలి. స్తోత్రం చెప్పరే గెట్టుకోసారి. లేకపోతే ఎవరు పట్టుకోవాల్సి వస్తుంది? డాక్టర్ పట్టుకోవాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి గెట్టుకోసారి. ఆయనను పోలినవాడు ఎవడు లేడు. చివరి చెర ప్రకటన గ్రంథం 15:3 ప్రభువా దేవా ఆ. సర్వాధికారి, ఆ. నీ క్రియలు ఘనమైనవి, ఆ. ఆశ్చర్యమైనవి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఘనమైనవి అంటే గొప్పవి, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతమంది గొప్ప కార్యాలు చూడాలని ఆశపడతారు? గొప్ప కార్యాలు. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. దేవుని కార్యాలు, దేవుడు ఏదైనా చేసిందంటే అది అట్లా స్థిరంగా ఉంటుంది. ఇంకా కీడంగా వచ్చింది గాఢంగా పోయినట్టు ఉండదు. ఏందండి? కీడంగా వచ్చింది, ఓ పందెం వేసిండు 10 లక్షలు వచ్చినాయి, ఇంకో పందెం వేసిండు 10 లక్షలు పోయినాయి. ఏడంగా వచ్చి ఆడంగా పోయినాయి. మాట్లాడరా? దేవుడు చేసే కార్యం ఈడంగా వచ్చి ఆడంగా పోయాయి కావు. దేవుడు ఏదైనా చేసిందంటే అది ఆశీర్వాదకరంగా స్థిరంగా ఉంటుంది. చప్పటి కొట్టడానికి ఎటుకోసారి. అందుకే అంటాను, పంద్యాల జోలికి పోవద్దు. పంద్యాల జోలికి పోతే ఆగమే. ఇంకో మాట కూడా చెప్పండి, సిట్టిల జోలికి కూడా. స్తోత్రం చెప్పరే గెట్టుకోసారి. మనం ఎట్లా మారాలంటే ఇచ్చే స్థితిలోకి మనం మారాలి. ఆమేన్. స్తోత్రం. నేను చెప్తున్నాను, బాగా వినండి. అధికమైన అప్పుల జోలికి వెళ్ళకండి. ఉంటే తినండి, లేకపోతే దేవుని అడగండి. దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టండి. స్తోత్రం. దేవుడు ఇచ్చేదాకా ఓపిక పట్టండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఒక దైవజనుడు అప్పులు చేసి ఒత్తిడి తట్టుకోలేక ఆ రోజులలో ఆయన చనిపోయాడు. ఆయనకున్న 2 కొడుకులని ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఇప్పుడు భర్తను కోల్పోయింది, రెండోది కొడుకులను కోల్పోయింది. అందుకని అధికమైన ఆశ పోయి అప్పుల పాలు నిన్నే రయ్యో, నిన్నే నమ్మో, అప్పుల పాలయ్యావా, తిప్పలు పడుతున్నావా, నిన్నేనయ్యో. సోదరం చెప్పండి గెట్టుకోసారి. అప్పు చేయొచ్చు, తప్పు కాదు. అప్పు లేకుండా ముందుకెళ్ళడు, కానీ నువ్వు కట్టగలిగిన లిమిట్లో ఉండాలి. నీ శక్తికి మించిన వడ్డీలు కట్టుకుంటా, నీ శక్తికి మించుకుంటా భారం పెట్టుకొని తర్వాత మానసికంగా ఏమవుతుంది? కృంగుదల ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం. నా దేవుడు మీరు అప్పు చేసే స్థితికి తీసుకెళ్ళడు, కానీ మీరు ఆశీర్వాదకరంగా ఉండే స్థితికి తీసుకొస్తాడు. ఆమెను చెప్తామా గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి, అబ్రహామా నీకున్నవాడిని విడిచిపెట్టాడు. చివరికి అబ్రహాం ఏం చేసిండు తెలిసిన? అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆమేన్. స్తోత్రం చెప్తావా గెట్టుకోసారి. మనం ఆశీర్వాదం పొందే దిశగా మన అడుగులు ముందుకేయాలి. దీంట్లో ఏలు పెట్టి ఉన్నదాన్ని కోల్పోయి శాపాల పాలైపోయి, అవునా, తర్వాత దానికి తట్టుకోలేక వ్యసనాల పాలైపోయి చాలామంది అయ్యా బాగా అప్పులు అయిపోయినాయి, ఏం చేయలేకపోతున్నా, నిద్ర పడతలే, అందుకే మందును తాగుతున్నా. స్తోత్రం చెప్పరు గెట్టుకోసారి. అర్థమవుతుందా? మన దేవుడు ఘనమైన కార్యాలు చేయగల దేవుడు ఆయన. స్తోత్రం. ఆయన ఘనమైన క్రియలు జరిగించే దేవుడు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 7వ వచనంలో, నీ మార్గములు న్యాయమైనవి, అవి సత్యమైనవి అంటున్నాడు.
చూసారా, ఆయన మార్గాలు ఏంటి అంట? న్యాయమైనవి. మనం న్యాయ మార్గంలో నడవాలి, సత్య మార్గంలో నడవాలి. అన్యాయమైన మార్గంలో, అక్రమమైన మార్గంలో మనము నడవద్దు. కావచ్చు, అది వ్యాపారమైన కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వింటున్నారా? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఎక్కుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే నిలబడ్డవాడు పడిపోకుండా చూచుకొనవలెను. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. మనం చేసే ప్రతి దానికి లెక్క ఉంటుంది కదా. అన్యాయం చేస్తే లెక్క బయటపడదా పడలేదా? అక్రమం చేస్తే పడ్డదా పడలేదా? జనాలకి అధికమైన ఆశ చూపెట్టి మీరు లచ్చియండి, నేను లచ్చన్నర ఇస్తా లేదా 2 లక్షలు ఇస్తాను ఆశ చూపెడితే అందరు కట్టిరంట ఊడిచి. లాస్ట్కి అంత ఏం చేసింది? పల్లెం బోర్లు వేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి లబొద్దు. ఇప్పుడు 4 చచ్చిరంట ఆమె బాధ్యతలు. స్తోత్రం చెప్దామా గట్టికోసారి. అంటే మనం ఎదగాలి, మనము పడిపోయే మార్గాలు ఎంచుకోవద్దు. స్తోత్రం. పాస్టర్ గారు చెప్తే ఏంటరా? అమ్మో, పాస్టర్ గారు చెప్తే అస్సలు వినరండి. అబ్బే, పాస్టర్ గారు మంచి చెప్తాడా చెడు చెప్తాడు? మీరు చెప్పండి. ఏ పాస్టర్? నేను కాదు, ఇంక ఏ పాస్టర్. విశ్వాసి పాడైపోయే మాటలు ఎవరైనా చెప్తారా? మాటలే చెప్తారు కదా ఏ పాస్టర్ అయినా. కానీ బాగుపడే మాటలు విశ్వాసాలు నచ్చుతాయి అంటారా? నీకు తెల్లదు కానీ ఒక పాస్టరు మా ఊళ్ళో ఒకడు, నేను చెప్పినారు వద్దురా బాబు, మంచిది కాదురా, అది శాపగ్రస్తమైందంట. ఈయనలే నా మాట. పోయిండు, అల్లేలు పెట్టిండు, తప్పన పడిపోయిండు. ఇల్లు భార్యను 5 ఏళ్ళు విడిచిపెట్టిండండి. ఆడ సచ్చుండో బతికిండో కూడా తెలియదు. ఒకరోజు రాత్రి, రాత్రి నా దగ్గరికి 2 గంటలు అప్పుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించండి, నేను నీ మాట అంటే నేనన్నాను, నువ్వు నన్ను కాదు అడగాల్సింది, దేవుని అడగాలని చెప్పి పోయి ప్రార్థన చేస్తే దేవుడు మరలా చూపెట్టిండు, మరలా అతన్ని ఆశీర్వదిస్తానని చెప్పిండు. దేవుని స్తోత్రం. ఆడిప్పుడు మల్లెపిల్లో ఉంటుండు. ఆమేన్. పడిపోయిన స్థితిని మళ్ళీ దేవుడు ఏం చేసిండు? నిలబెట్టిండు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి చేద్దాం. మీరు మంచి మార్గాలు ఎన్నుకోవాలి. చెప్పండి పక్క వాళ్ళకి. దైవికమైన మార్గాలు ఎంచుకోవాలి. మీకు మేలు జరిగే మార్గాలు ఎంచుకోవాలి. అర్థం? అదే జ్ఞానం. రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 సృష్టికి ముందుగా ఉన్నవాడవు అనే పదాన్ని మనం కొటేషన్ చేశాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు చెట్టైన, పుట్టైన, గట్టైన, మెట్టైన, సముద్రమైన, ఆకాశమైన, సూర్యుడైన, చంద్రుడైన అన్నిటికీ ఆయనే ఆధారము. అంటే ఆయనే వాటి సృష్టికర్త. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అన్నిటికీ ఆయనే ఆధారం. రాయికి, రప్పకి, చెట్టుకి, పొట్టకి, గట్టుకి, అవునా, మనిషికి, జంతువుకి, పక్షికి, పాములకి అన్నిటికీ ఆయనే సృష్టికర్త. సంతోషం వస్తుంది. స్తోత్రం. దేవుని సంతోష పెట్టాలి, మనం సంతోషంగా ఉండాలి. పక్కలో షేకండి అండి. దేవుని సంతోష పెట్టాలా? సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మట్టికి రూపునిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకోవడమే దేవునికి సంతోషం. ఆమేన్. నేను విమానం కనిపెట్టినా, నేను రైలు కనిపెట్టినా, నేను ఇది కనిపెట్టినా నా సంతోషం లేదు. కానీ దేవుని గురించి తెలుసుకోవడమే దేవునికి సంతోషం. ఎంతమందికి ఆనందంగా ఉంది? ఉందా లేదా? కొంతమంది అంటారు, ఏ మీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు రా అట్లాంటిదే. ఫస్ట్ వస్తుందా రాదా? నడుస్తారా లేదా? మీ దేవుడు ఎప్పటి నుంచి ఉండు? నేనంట ఊరి పిచ్చోడ 2000 3000 కాదురా నాయన, ఈ భూమికి పునాదులు లేక మనిపే. పాస్టర్ గారు అంటే మన దేవుడు అంటండే 2000 సంవత్సరాలు అంటే అంటారు వచ్చి విశ్వాసం. ఏమే చెప్పరే? 2000 3000 మాట్లాడతలేరేనండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? తలకాయలు ఊపుతలేరు కాబట్టి మళ్ళీ ఫస్ట్ కాంచి వాక్యం చెప్తా. అట్లా ఎన్నిసార్లు అయినా చెప్తా మీకు అర్థమైందాకా.
అర్థమవుతుందా లేదా? నోరుంటే చెప్పండి, నోరుతోటి. అంటే నేను చెప్తాను బట్టికి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అర్థం కాకపోయినా అబద్ధాన్ని కూడా ఎంత నవ్వుకుంటూ చెప్పారండి మీరు. స్తోత్రం చెప్పరు గట్టికోసారి. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? సృష్టికి, అసలు సృష్టికి మూలమైన దేవుడే మన దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్తావు గట్టికోసారి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావో తెలిసిన. ఆ పిచ్చోడు పిచ్చిలేసానికి, పిచ్చిలేసి నెత్తి సరిగా దువ్వడు, బట్టలు సరిగా ఉండడు. ఆ పిచ్చోడు అంటాడు ఏయో అంటాడు మన దేవుని గురించి. ఏమే మరి మంచోళ్ళ కోపం వస్తుందా? నీ చిత్తమే అని సిలువకు ఎదురుగా వెళ్ళాడండి. ఏమేన్. మరణానికి ఎదురుగా వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. కొరడాలకు దగ్గరగా వెళ్ళాడు, పిడిగుద్దులకు దగ్గరగా వెళ్ళాడు, మళ్ళీ కిరీటానికి దగ్గరగా వెళ్ళాడు. ఆయన బల్లెపు పోటుకు దగ్గరగా వెళ్ళాడు. ఆయన మరణాన్ని కౌగిలించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్న మా పాప ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఫిలిం చూస్తున్నారు. ఆ పాప అడిగింది, డాడీ ఏంది యేసుప్రభు నెత్తి అట్లా పెంచుకుండు అని అడిగింది. నెత్తి అట్లా పెంచుకోవాలా మనం అంటే, లేదు నాన్న, మామూలుగా దేవుడికి ఒకసారి తన యవ్వన రక్తాన్ని ఒలికించడానికి, తన బలాన్ని దేవునికి అప్పచెప్పడానికి ఆయన తన్ను తాను దేవునికి సమర్పించుకోండు. ఆమెను చెప్తావా గెట్టుకోసారి? హల్లెలూయా. వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల వలె ఆయన మన కొరకు ఏమైనాడు? బలియాగమైనాడు. ఆ బలియాగమే మానవ లోకానికి, విశ్వానికి క్షమాపణ తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పు గెట్టుకోసారి. ఆ క్షమాపణ మనం పొందుకోవాలంటే మనం మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. మారు మనసు పొంది నీకు రక్షణ ఈజీగా వచ్చింది, కానీ ఆ రక్షణ సిద్ధపరచడం దేవునికి ఈజీ అయిన పని కాదు. దాని ఇలువేందో తెలవాలంటే నువ్వు రక్షణ లేకుండా మరణించి నరకంలో పోయి నిత్య అగ్నిలో కాలినప్పుడు ఆ ఇలువేందో నీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్తామా గెట్టుకోసారి. నిజమేనా కాదా? రక్షణ విలువైందని చెప్పండి. అందుకే అంటే మీ సొంత రక్షణ భయంతోనూ భక్తితోనూ దాన్ని కాపాడుకోనండి. దాన్ని ఏం చేసుకోవాలంట? చెప్పండి. దాన్ని ఏం చేయాలంట? ఏమయ్యా నువ్వు వేసి వచ్చిన దొరుకుతలేదో ఏడిది రక్షణ. బస్సు టికెట్ పోయిన 500 పైన కట్టి మళ్ళీ పోవచ్చు, కానీ రక్షణ పోతే మాత్రం పోవడానికి లేదు. స్తోత్రం చెప్పండి. ప్రభు అంటే అక్రమం చేయవారులారా మీరెవరు నాకు నా యుద్ధ నుంచి గెట్ అవుట్ అంటాడు. దేవుడు క్షమించుటకు సిద్ధపడ్డాడు. దేశంలో పడదాం అందరం. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రాలు. కృపగల దేవా